5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పి కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లు భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టిలరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 5,200 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. కిక్ బ్యాక్స్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కిక్ బ్యాక్ కొట్టేసి స్కామ్కు పాల్పడి ఇవాళ మమ్ములు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా, నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ తిమ్మిని తిమ్మిని చేసి ప్రభుత్వం అధికారంలో ఉందని వ్యవస్థను మేనేజ్ చేసి కేసును క్లోజ్ చేసుకుని పారిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటేస్తారా, తగ్గించి కొంటేస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నారు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా, లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు. బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బన్ని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిది గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు. ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.